గాజువాక ప్రాంత ప్రజలకు హాని చేసే ఆదాని గ్రూప్ అంబూజా సిమెంట్ ఫ్యాక్టరీ పెదగంటియాడలో ఏర్పాటు కోసం ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలి అని వార్వా నివాస్ నాయకులు డిమాండ్ చేశారు. ఇక్కడి శ్రీనగర్ గురజాడ కళాక్షేత్ర భవనంలో సంబంధిత కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వార్వా ప్రధాని కార్యదర్శి బివి గణేష్ మాట్లాడుతూ 20 ఎకరాల విస్తీర్ణంలో సిమెంట్ యూనిట్ ఏర్పాటైతే రామచంద్ర నగర్, స్వాతంత్ర నగర్, సుందరయ్య కాలనీ, శ్రీనగర్, బర్మా కాలనీ, డైరీ కాలనీ, సర్దార్ నెస్ట్, నోవా తదితర ప్రాంతాలన్నీ కాలుష్య కోరల్లో చిక్కుకోవడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సమిష్టిగా పోరు సాగిస్తామని చెప్పారు. ఇప్పుడున్న కాలుష్యంతోనే ఉక్కిరిబిక్కిరి అవుతుంటే మరో కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి ప్రాణాలు తీసేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు పిట్టా నారాయణమూర్తి, డాక్టర్ ఎం రమేష్ కుమార్, బిఏవి త్రినాథస్వామి, ఎన్ ప్రకాష్ రావు, ఎస్ వీరయ్య, జిఎస్ఎన్ రాజు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు బిబి గణేష్. నేను విశాఖపట్నం అపార్ట్మెంట్స్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వార్వాకి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ రోజున మేము వార్వా, అలాగే నివాస్ కాలనీస్ అసోసియేషన్ నివాస్, అలాగే జన విజ్ఞాన వేదిక 3 కలిపి ఓ పోరాటానికి మేము సన్నద్ధమవుతున్నాం. ఇది ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ గాజువాక ప్రాంతంలో ముఖ్యంగా శ్రీనగర్, రామచంద్ర నగర్, స్వతంత్ర నగర్, సుందరయ్య నగర్ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటిది ఒక 20 ఎకరాల స్థలాన్ని సిమెంట్ గ్రైండింగ్ అండ్ ప్యాకింగ్ యూనిట్ పెట్టడం కోసం అదానీ కంపెనీకి మన రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది, అలాట్ చేసింది. ఇది మామూలుగా ఊరు బయట ఎక్కడో పెడితే మనకి ఇబ్బంది లేదు, కానీ జనావాసాల మధ్యలో ఇది పెట్టడం అనేటువంటిది చాలా ఘోరమైనటువంటి నిర్ణయం. ఎందుకంటే జనాల మధ్యలో పెట్టేటప్పుడు ఆ సిమెంట్ కంపెనీకి ముడి సరుకు వెళ్ళడం కానీ, అక్కడ ఉత్పత్తి అయినటువంటి ఉత్పత్తులు బయటకు రావడం కానీ ఇవన్నీ కూడా ఆ ప్రాంతం నుంచి జరుగుతాయి. అలాగే ఇప్పుడు ఆ సిమెంట్ కంపెనీ అనేది చాలా పెద్ద ఎత్తున గ్రైండింగ్, ప్రెస్సింగ్, కంప్రెషన్, క్రషింగ్ ఇట్లాంటివి చాలా డిపార్ట్మెంట్స్ చాలా చేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే, ఇంత పెద్ద సిమెంట్ కంపెనీ పెట్టేటప్పుడు ఆ సిమెంట్ కంపెనీ తాలూకా ఎఫెక్ట్ అనేటువంటిది మొత్తం ఆ ప్రాంతం అంతటినీ కూడా కాలుష్యమయం చేస్తుంది. ఒకటి, దీనివల్ల విపరీతమైనటువంటి శబ్దం వచ్చి, శబ్ద కాలుష్యం వచ్చి వినికిడిపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి ఒక ఎన్రాన్ కంపెనీ అనేటువంటిది, ఒక ఎక్విప్మెంట్ కంపెనీ అనేటువంటిది ఒకటి ఉంది. ఆ ఎక్విప్మెంట్ కంపెనీ చేత కన్సల్టెంట్ గా పెట్టి నువ్వు దీన్ని పరిశీలన చేసి అధ్యయనం చేసి మాకు చెప్పన్నారు. ఆ ఎక్విప్మెంట్ కంపెనీ వాళ్ళు చెప్పినటువంటిది కూడా ఏంటంటే, ఈ శబ్దాలకి చాలా మందికి వినికిడిపోయేటువంటి ప్రమాదం ఉంది, అలాగే స్ట్రెస్ కి వాళ్ళు గురయ్యేటువంటి అవకాశం ఉంది, దానివల్ల కొన్ని ప్రమాదాలు కూడా జరగవచ్చు అని చెప్పి అన్నది ఒకటి చెప్పారు. అలాగే దీనికోసం హెవీ వెహికల్స్ అంటే పెద్ద పెద్ద ట్రాక్టర్స్, పెద్ద పెద్ద జేసీబీ లాంటి వెహికల్స్ ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో తిరిగేటువంటి అవకాశం ఉంటుంది, వాటి వల్ల ప్రమాదాలు కూడా చాలా ఎక్కువ జరుగుతాయని చెప్పి చెప్పారు. అలాగే సిమెంట్ కంపెనీకి కావాల్సినటువంటి ఈ ముడి సరుకు అంతా ఈ క్లింటన్ కానీ, లేకపోతే జిప్సమ్ కానీ, స్లాగ్ కానీ, ఫ్లై యాష్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే పూర్తిగా డస్ట్ తో కూడుకున్నటువంటివి. సో ఈ డస్ట్ గాలిలో కలిసిపోయి ఆ గాలి అనేటువంటిది అందరూ కూడా పీల్చుకునేటప్పుడు వర్కర్స్ తో పాటు ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అది పీల్చే ప్రమాదం ఉంటుంది. సో దానివల్ల కొన్ని ఈ ఊపిరితిత్తులు దెబ్బతినేటువంటి ప్రమాదం ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు రాసినటువంటి వాటిలోనే ఉంది. అంటే శబ్ద కాలుష్యం అవుద్ది, వాయు కాలుష్యం అవుద్ది, అలాగే భూగర్భ వాటర్ రిసోర్సెస్, అలాగే ఉపరితల వాటర్ రిసోర్సెస్ వీటన్నిటి కూడా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా కాలుష్య భరితం అయిపోతే ఆ కాలుష్యంలో ప్రజానీకం జీవించాలి. ముఖ్యంగా 20 ఎకరాల చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే, అది రామచంద్ర నగరు, స్వతంత్ర నగరు, సుందరయ్య నగరు, శ్రీనగరు ఇవన్నీ కూడా ఆ చుట్టుపక్కల ఆ పక్కన అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. అంటే నోవా అపార్ట్మెంట్స్ ఉన్నాయి, సర్దార్ నెస్ట్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా డైరెక్ట్ గా ఈ దుమ్ము ధూళి కలిసినటువంటి ఈ శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం వీటన్నిటిలోనూ ఉండాలి. దీంతో పాటు గాలికి చుట్టుపక్కలంతా కూడా వెళ్ళిపోద్ది. అంచేత గాజువాక, ఈ మల్కాపురం, గంగవరం ఈ ప్రాంతం అంతటికి కూడా ఈ పొల్యూషన్, ఈ కాలుష్యం అనేటువంటిది స్ప్రెడ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. అంత పెద్ద ఎత్తున స్ప్రెడ్ అయితే మొత్తం ఊర్లో కూడా కాలుష్యమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఈ గంగవరం పోర్ట్ వల్ల, లేకపోతే ఎన్టీపీసీ వల్ల, మిగతా కంపెనీస్ వల్ల వచ్చేటువంటి కాలుష్యాన్ని భరించలేకపోతున్నారు. ప్రమాదాలు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఆల్టర్నేటివ్ రోడ్స్ కావాలని చెప్పి పోరాటాలు జరుగుతున్నాయి.
వార్వా నివాస్ ఎన్నో నా పేరు ఏ త్రినాథ స్వామి, వార్వా నివాస్ అధ్యక్షుడిని గాజువాక. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు గణేష్ గారు మొత్తం అంతా కూడా వివరించారు. ఈ ప్రాంతంలో ఈ రోజు వరకు ఇప్పుడు వరకు మాకున్నటువంటి సమస్యల్లో ఏంటంటే మొత్తం హెవీ వెహికల్స్, అలాగే పోర్ట్ గంగవరం పోర్ట్ చెదారం స్మెల్ అంతాను, అలాగే ఇక్కడ డంపింగ్ యార్డ్ స్మెల్, వీటితో చచ్చిపోతున్నాం. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఇది మా నెత్తిన పెట్టినట్టు గాజువాక మొత్తం ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేతను పెద్దలందరూ కూడా ఆలోచించి ఈ యొక్క పరిశ్రమను ఇంకోసారి వేరే చోటికి తరలిస్తే బాగుంటుంది అని చెప్పారనేసి అభిప్రాయపడుతున్నాం. అలాగే ఒక 5,000 మేము పాంప్లెట్లు కూడా పెట్టాం. 5,000 వార్వా నివాస్ తరఫు నుంచి ఒక 5,000 పాంప్లెట్లు కూడా మేము పంచడానికి రెడీగా ఉన్నామండి. రేపు 8వ తారీఖున జరగబోయే కార్యక్రమానికి ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని వ్యతిరేకించి అక్కడ కార్యక్రమం జరగకుండా మనం చూడాలి. మనం సిమెంట్ కంపెనీకి వ్యతిరేకంగా మనం పోరాడాలని చెప్పాననేసి ఈ యొక్క మన ప్రజా ఆరోగ్య సమస్య మనకి జనజీవనం కూడా స్తంభించిపోయే పరిస్థితి, గాజువాక అంతా కూడా స్తంభించిపోయే పరిస్థితి. ఈ యొక్క కార్యక్రమంలో, ఈ యొక్క పోరాటంలో అందరూ కూడా సహకరించి మన యొక్క ఆయురారోగ్యాలు సంపూర్ణంగా ఉంచుకోవాలని చెప్పినట్టు ప్రజలు